భారతీయులు తల్లి అనే భావంతో ఆవును గోమాతగా ఆరాధిస్తున్నారంటే సమస్త దేవతా రూపంగా భావించడమే. యజ్ఞ యాగాల్లో గోమాత పాత్ర తప్పనిసరి. గోవును కోరికలు తీర్చే దేవతా స్వరూపమైన కామధేనువుగా భక్తులు భావించడం అనాదిగా వస్తోంది. ఆవులను చంపటం మహాపాపంగా ఋగ్వేదం స్పష్టం చేస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు గోమాత ప్రాముఖ్యతను, భారతీయులకు గోమాతకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో గోమతి యాగం, గోమాత ప్రాముఖ్యం గురించి భీష్ముడు వివరించాడు. గోవుల మధ్య విద్యాభ్యాసం చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉపశమన శక్తిని ప్రసాదిస్తుందని భీష్ముడు చెప్పాడు. 1857 సంవత్సరంలో గోవు యొక్క పవిత్రతకు భంగం రావటమే సిపాయిల తిరుగుబాటుకు కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ ఆరోగ్య విజ్ఞానాన్ని ప్రోత్సహించడం ప్రారంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పంచగవ్య చికిత్సకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఆయుర్వేద ఔషధాలలో ఈ పంచగవ్యలను విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. పంచగవ్యలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ. ఆయుర్వేద గ్రంథాల్లో చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భట్ట సంహితలలో చర్మ వ్యాధులు, బొల్లి వంటి వాటి నివారణ, మూత్రవ్యాధులు, కీళ్ళవ్యాధులు, కడుపు మంట వంటి పలు రకాల వ్యాధుల నివారణకు పంచగవ్య చికిత్స సూచించబడుతోంది. 2003 సంవత్సరము జూన్ నెలలో అమెరికాలో పేటెంట్ కార్యాలయం గోమూత్రం యాంటీబయాటిక్గా పేటెంట్ ఇచ్చింది. ఇది క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్ వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ పేటెంట్ను గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం నాగపూర్ వారికి లభించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనను పరిశీలిస్తే ఆనాడు ఆ పరిసరాల్లో ఒక ఇంట్లో ప్రమాదానికి ముందు వేసిన అగ్నిహోత్రం వలన ఆ ఇంటి వారు ప్రాణాల నుంచి బయటపడ్డారు. గ్యాస్ లీకేజీలో ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడటం విశేషం. తర్వాత పరిశోధనలో వారు అగ్నిహోత్రంలో ఉపయోగించిన ఆవు పిడకల నుంచి ఉత్పన్నమైన పొగ వారిని రక్షించిందని గుర్తించారు. గోవులను రక్షించడం మన విధి. నేడు ఆవులను వీధుల్లో వదిలివేయకుండా గోరక్షణ సమితులు వీటిని రక్షిస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో ఎక్కువగా గుజరాతీయులు, మార్వాడీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాలు పంచుకుంటూ ఉన్నాయి. గోరక్షణ మీదనే భారత వ్యవసాయ రంగం, జీవన విధానం ఆధారపడి ఉన్నాయి. మనం గోవుని రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుంది. గోమూత్రం మీద పరిశోధనలు చివరికి కౌపతి అనే శాస్త్రంగా పిలిచే స్థాయికి చేరుకున్నాయి.